బైబిల్లో కీర్తనలు 30 అధ్యాయం 1 దావీదు భక్తుడు రాస్తూ, యెహోవా నా శత్రువులను నా విషయమే సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను అంటాడు. అవును, ఒక్కొక్కసారి మన శత్రువులు మనపై వారిని వారు హెచ్చించుకుంటారు. నువ్వెంత, నీ బతుకెంత అన్నట్లే మాట్లాడతారు. బహుశా వారు చెప్పింది నిజమే కావచ్చు, కానీ మన పక్షాన లోకాలనేలే రారాజు ప్రభువు ఉన్నాడు. కాబట్టి ఆయనే మనల్ని హెచ్చిస్తాడు, అత్యధిక విజయాన్ని అనుగ్రహిస్తాడు. మరి నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో 2 సమూయేలు 5 అధ్యాయంలో దావీదు రాజుగా ఇశ్రాయేలీయులందరిపై పట్టాభిషేకం చేపట్టడం చూడవచ్చు. అయితే దావీదుపురం అని పిలువబడే సీయోనుపురంలో అంతకుముందు యోబుసీలు నివసించేవారు. ఆ పట్టణం కొండపై ఉండడంతో శత్రువులు ఎవరు వారిని చేరుకోలేకపోయేవారు. ఒకసారి దావీదు యెరూషలేము పట్టణాన్ని చూడవచ్చినప్పుడు అందులో వారు దావీదును ఎగతాళి చేశారు. మాలో ఉండే కుంటివారు గుడ్డివారు చాలు నిన్ను తోలివేయడానికి అని వర్తమానం పంపారు. తెలుసా ఈ మాట వెనుక అంతరార్థం? యాకోబు దేవునితో పోరాడి తొడగూడు వసిలి కుంటివాడయ్యాడు. ఇక ఇస్సాకు వృద్ధాప్యంలో కళ్ళు కనబడక యాకోబును ఆశీర్వదించాడు. ఇలా మీ పుత్రులు కుంటివారు గుడ్డివారయ్యా, నువ్వేంటి నన్ను జయించేది అనేది ఆ మాట వెనక అర్థం. అయితే దేవుడు శత్రువులను సంతోషింపజేశాడా? లేదు, నేల కూల్చి దావీదు సింహాసనాన్ని స్థాపించాడు. ఆ సందర్భంలోనే దావీదు ఈ 31 కీర్తనను రాశాడు. దేవునికి స్తోత్రం. అవును, దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎంత గొప్ప దేవుని కలిగిన మనం ఎంత ధన్యులమో కదూ. అందుకే నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.